అందరికీ నమస్తే. ఇంట్రొడక్షన్. గైస్ మొన్న రీసెంట్‌గా 14 తారీఖున ఢిల్లీలో ఒక పెద్ద ప్రొటెస్ట్ అనేది జరగడం జరిగింది. దాంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళనేది పంజాబ్ అలాగే హర్యానాకి చెందినటువంటి రైతులనమాట. వాళ్ళు ఒక పెద్ద పెద్ద ట్రాక్టర్స్ అలాగే ట్రక్స్‌లో అయితే వాళ్ళనేది కొన్ని వేల సంఖ్యలో అయితే వాళ్ళనేది తరలి రావడం జరిగింది. కట్ చేస్తే ఢిల్లీ బార్డర్‌కి రాకముందే శంభు దగ్గర వాళ్ళ మీద ఢిల్లీ పోలీసులు ఒక టేర్ గ్యాసెస్ అలాగే రబ్బర్ బుల్లెట్స్‌ని అయితే కాల్చడం జరిగింది. వేల బ్యారిగేడ్స్‌తో వాళ్ళనేది ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఆపలేకపోయారనమాట. నిన్ననే ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఢిల్లీ పోలీసులు సుమారు 30,000 టేర్ గ్యాసెస్‌ని అయితే వాళ్ళనేది ఆర్డర్ అయితే చేయడం జరిగింది. దీని గురించి చాలామంది అనేదేంటంటే 2 సంవత్సరాల ముందు జరిగింది మళ్ళీ మొదలవుతుంది అంటున్నారు. ఇంతకీ ఒక 2 సంవత్సరాల ముందు ఏం జరిగింది? దానికి దీనికి లింక్ ఏంటి? అలాగే ఎందుకని ఒక రైతులు రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేస్తున్నారు? వాళ్ళ ఒక డిమాండ్స్ ఏంటి? అలాగే ఒక పరిష్కారం ఎలా సాల్వ్ అవుతది అనే దాని గురించి ఒక వీడియో ఉండబోతుంది. అండ్ వీడియోని ప్లీజ్ స్టే ట్యూన్, సబ్స్క్రైబ్. వీడియో స్టార్ట్. చాప్టర్ 1 రూట్స్ ఆఫ్ ద ప్రొటెస్ట్. ఈ యొక్క విషయంలో మనకి ప్రెజెంట్ గురించి ఒక క్లారిటీ రావాలంటే మనం దాని యొక్క పాస్ట్ గురించి తెలుసుకోవాలి. ఇంతకీ ఒక పాస్ట్ ఏంటంటే 2020 సెప్టెంబర్‌లో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈ యొక్క ప్రొటెస్ట్ అనేది వాళ్ళనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఉన్నట్లాగానే ఆ రోజు కూడా కేవలం 3 కారణాల వల్లనే ఈ యొక్క ప్రొటెస్ట్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. ఆ రోజు పంజాబ్ అలాగే హర్యానా నుంచే కాకుండా వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఒక రైతులనేది ఒక ఢిల్లీకి అయితే చేరుకొని కొన్ని వేల సంఖ్యలో వాళ్ళనేది ఈ యొక్క నిరసన అయితే వాళ్ళనేది చేపట్టారు ఆ రోజు. వాళ్ళ డిమాండ్స్ కేవలం ఒక ఫార్మ్ లాస్ గురించి, ఒక ఫార్మ్ లాస్ 3 మీరు ఇప్పుడు డిస్‌ప్లేలో చూసుకోవచ్చు. సో, ఈ యొక్క లాస్ వాళ్ళని ఈ యొక్క లాస్‌కి అగెయిన్స్ట్‌గానే వాళ్ళనేది నిరసన అయితే చేయడం జరిగింది. ఆ రోజు ఒక నిరసనలో ఎంతోమంది చనిపోయారు కూడా. ఎస్‌కేఎం అంటే సంయుక్త కిసాన్ మోర్చా వాళ్ళు చెప్పిందేంటంటే సుమారు 702 మంది అయితే చనిపోయారు. ఒక రైతులు యొక్క ప్రొటెస్ట్‌లో అనేది వాళ్ళనేది పేర్కొనడం జరిగింది. లిటరల్లీ గైస్ ఇది ఒక మోదీ రూల్స్‌లో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎవర్ ఒక చిన్న ఇష్యూ పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూగా మారడం. అలాగే 24/7 వాళ్ళనేది ఒక రిపోర్టింగ్ చేయడం. ఆ రోజు వాళ్ళ డిమాండ్స్ కూడా ఏంటో తెలుసా? ఈ యొక్క 3 డిమాండ్స్ అనమాట. తర్వాత ఈ యొక్క విషయంలో ఈ యొక్క రీఅపీల్ కూడా చేయడం జరిగింది ఒక పార్లమెంట్ సెషన్స్‌లో. అప్పుడు డిసెంబర్ 11 తారీఖున 2021 ఈ యొక్క ప్రొటెస్ట్ అనేది అప్పుడైతే వాళ్ళనేది ఆపేయడం జరిగింది. సో గైస్ చాప్టర్ 2 ర్యాలీయింగ్ ఫర్ రైట్స్. ఆఫ్టర్ 2 ఇయర్స్ కరెక్ట్‌గా ఒక జనరల్ ఎలక్షన్స్‌కి కేవలం 2 నెలలు కూడా లేకముందు మళ్ళీ ఒక ఫార్మర్స్ ప్రొటెస్ట్ 2.0 అనే పేరుతో వీళ్ళనేది ఒక ప్రొటెస్ట్ అనేది వాళ్ళు స్టార్ట్ అయితే చేయడం జరిగింది. దీనికి రాహుల్ గాంధీ కూడా ఒక మెయిన్ కారణంగా అయితే మనము చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఒక కాంగ్రెస్ హయాంలో అలాగే బీజేపీ హయాంలో ఎప్పుడు ఎవ్వరు ఇక్కడ చెప్పినటువంటి రాహుల్ గాంధీ చెప్పడం మళ్ళీ ఒక ప్రొటెస్ట్ అనేది దారి చేసిందైతే తప్పకుండా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఒక పాయింట్ ఏంటి రాబోయే అంటే ద కాంగ్రెస్ పార్టీ విల్ ఆఫర్ ఏ లీగల్ గ్యారంటీ ఆఫ్ ఎంఎస్పీ టు ఎవ్రీ ఫార్మర్ ఫర్ ఆల్ క్రాప్స్ అనేది తననేది చెప్పడం జరిగింది. అంటే ప్రతి రైతుకు కూడా ఏ ఒక్క పంటకైనా ఎంఎస్పీ అనేది లీగల్ ఒక గ్యారంటీ అయితే చేస్తామని అయితే తనది చెప్పడం జరిగింది. ఇక్కడ ఎంఎస్పీ అంటే ఏంటనేది చాలా మంది క్వశ్చన్ రావచ్చు. ఎంఎస్పీ ఇస్ నథింగ్ బట్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట. దీనికి అర్థం ఏంటంటే ఒక గ్యారెంటెడ్ ఇన్కమ్ అనమాట. ఇంకా గట్టిగా చెప్పాలంటే గవర్నమెంట్ పంటలకు మార్కెట్లో ప్రైస్ సెట్ చేయడం అనమాట. పోలీసులు బ్యారిగేడ్స్‌కి సిమెంట్ బస్తాలు, ఎలక్ట్రిక్ వైర్స్ అలాగే మెటల్ బ్లాక్స్ కూడా పెట్టారు. ఇన్‌ఫాక్ట్ అక్కడ అనేది సుమారు సెక్షన్ 144 కూడా వాళ్ళనేది ఒక నెల రోజుల పాటు వాళ్ళనేది ఇంప్లిమెంట్ కూడా చేసినప్పటికీ ఎటువంటి యూజ్ అయితే అక్కడ లేదని అయితే చెప్పుకోవాలి. గాజీపూర్, టిక్రీ బార్డర్‌లో చాలా డేంజరస్ జోన్స్‌గా అయితే వాళ్ళనేది ప్రెజెంట్ అయితే వాళ్ళనేది ప్రకటించడం కూడా జరిగింది. అలాగే హర్యానాలో ఈ నెల 17 తారీఖు వరకు ఇంటర్నెట్ సేవలనేది వాళ్ళనేది నిలిపివేశారని కూడా మనం ఇక్కడ రిపోర్ట్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. గతంలో 2020 నుంచి 2021 వరకు జరిగినటువంటి పంజాబ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో వివరించినటువంటి పెద్ద పెద్ద లీడర్స్ లీడర్స్ కావచ్చు వాళ్ళనేది ప్రస్తుతం ప్రొటెస్ట్‌లో అయితే వాళ్ళనేది లేరని అయితే చెప్పుకోవాలి. ఇప్పుడున్నటువంటి 2 గ్రూప్స్ ఉన్నాయి మేజర్‌గా. ఒకటి ప్రస్తుతం ప్రొటెస్ట్‌ని నడిపిస్తుంది సంయుక్త కిసాన్ మోర్చా. వాళ్ళ నుంచి సుమారు 150 మంది అయితే ఇక్కడనేది వాళ్ళనేది ఉండడం జరిగింది. వాళ్ళ లీడర్స్. అలాగే ఇంకో గ్రూప్ ఉంది. దాని పేరు వచ్చేసి కిసాన్ మజ్దూర్ మోర్చా అనమాట. దీంట్లో సుమారు 100 మంది ఫార్మర్స్ రైతులు అంటే లీడర్స్ అంటే వాళ్ళనేది సెపరేట్‌గా విభజనం చేసుకుని వాళ్ళనేది ప్రొటెస్ట్ అనేది ఢిల్లీలో చేపడుతున్నారు. సో గైస్ ఫైనల్లీ చాప్టర్ 3 సీకింగ్ సొల్యూషన్స్. సో గైస్ ప్రస్తుతం ప్రొటెస్ట్‌లో ఫార్మర్స్ డిమాండ్స్ ఏంటో మీకు తెలుసా? ఒకటి వచ్చేసి లీగల్ గ్యారంటీ ఆన్ ఎంఎస్పీ ఫర్ ఆల్ క్రాప్స్ అనమాట. ఇంతకుముందు చెప్పినట్టు సెకండ్ పాయింట్ వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ చెప్పినటువంటి అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ రికమెండేషన్స్‌ని ఇంప్లిమెంట్ చేయమని అయితే వాళ్ళనేది చెప్పడం జరుగుతుంది. ఇంకా మూడో పాయింట్ వచ్చేసి లఖింపూర్ ఖీరి వైలెన్స్ ఏదైతే ఉందో దానికి జస్టిస్ చేయమని అయితే వాళ్ళనేది పేర్కొన్నారు. అండ్ ఫోర్త్ పాయింట్లో వాళ్ళనేది డిప్యూటీ వేవర్స్ అయితే ప్రకటించడం జరుగుతుందంట. అండ్ ఫిఫ్త్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే ఫార్మర్స్‌కి అగ్రికల్చర్ లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకనేది మినిమం పెన్షన్ అనేది 5,000 ఇవ్వాలని అయితే పేర్కొంటున్నారు.
అండ్ సిక్స్త్ డిమాండ్ వచ్చేసి 60,000 పైబడినటువంటి ఒక మెరిట్ నుంచి వచ్చినటువంటి ఒక రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకనేది 10,000 రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వాలని అయితే అడుగుతున్నారు. అండ్ సెవెంత్ పాయింట్లో మనం చూసుకుంటే ఫార్మర్స్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి లాస్ని ఇండియా నుంచి ప్రైవేట్ నుంచి తొలగించాలి అని అయితే వాళ్ళని ఒక డిమాండ్స్ అయితే వాళ్ళని అపోజ్ అయితే చేయడం జరగలేదు. ఎయిత్ పాయింట్లో ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ని ఇంపాక్ట్ చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ అలాగే నేషనల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయమని అయితే వీళ్ళు అనేది కోరుతున్నారు. అండ్ నైన్త్ పాయింట్లో ఇండియాని ఒక WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి ఎగ్జిట్ అయిపోమని అయితే వాళ్ళు అనేది పేర్కొంటున్నారు. దీంతో మనకేంటి లాభం అంటే ఫ్రీ ట్రేడ్ అయితే మనం అనేది అగ్రిమెంట్ చేసుకోగలుగుతాం అనమాట. అట్ లాస్ట్ గైస్ 10th పాయింట్ గురించి మాట్లాడుకుంటే కొత్త లాస్ని రిజెక్ట్ చేయడం అలాగే వాటి ఒక ప్రైవేట్ కంపెనీస్ ఒక దయతో ఊహించమని ఒక పేర్కొన్నాను అనమాట. దీంట్లో మొత్తం మనం చూసుకుంటే ఒక 10 పాయింట్లు ఉన్నప్పటికీ వాళ్ళు కేవలం ఫస్ట్ 3 పాయింట్స్ అవుతున్నాయో వాటినే చాలా ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళు అనేది డిమాండ్ అయితే చేస్తున్నారు. సో చూడాలి ఏమవుతుందో. ఈ యొక్క ప్రొటెస్ట్ అనేది ఇంకెన్ని రోజులు జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. అలాగే ఎలక్షన్స్ అనేవి దగ్గర పడుతున్నాయి. ఈ యొక్క విషయం మీద బీజేపీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా కన్సర్న్ కనుక తీసుకున్నట్టయితే వాళ్ళు అనుకున్నటువంటి ఒక నెక్స్ట్ ఎలక్షన్ గోల్ ఏదైతుందో 400+ అనేసి అది వాళ్ళకి అనేది చాలా ఈజీ టాస్క్ అయితే అవుతుంది అనేది కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కొంచెం పొలిటికల్ పోతే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక ప్రొటెస్ట్ అనేది వాళ్ళ ఒక హస్తం ఉంది అనేది ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే మనం బయటకు వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇండియన్ అలయన్స్ ఏదైతుందో ఇండియా అలయన్స్ ప్రస్తుతం అయితే లేదనుకోండి, బట్ సో కాల్గా చెప్పండి ఒక కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ప్రొటెస్ట్ అనేది చాలా ఈజీ ఆఫ్ కన్సర్న్ అయితే వాళ్ళు అనేది ఒక నెక్స్ట్ అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్ అయితే వాళ్ళ ఒక పాయింట్ అనేది చాలా విపరీతంగా రేస్ చేశారని కూడా చెప్పుకోవాలి. 2020-2021 అంటే అప్పుడు ఎలక్షన్స్ తర్వాత కాబట్టి బీజేపీ చాలా మెల్లగా అయితే రెస్పాండ్ అయితే అయ్యింది ఇలాంటి ఒక విషయంలో. బట్ ఇప్పుడు చూసుకుంటే కేవలం ఒక నెల కూడా లేదు ఒక ఎలక్షన్స్కి, కాబట్టి చూడాలి ఏమవుతుందో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ మనమందరం కూడా ఇండియా చాలా బాగా గ్రో అవుతుంది డే బై డే. అండ్ లిటరల్ గైస్ 5 trillion ఎకానమీ అనే ఒక గోల్డ్ మైండ్ సెట్తో అయితే మనం అనేది ప్రతి ఒక్కరం కూడా బ్రతుకుతున్నాం. బట్ ఇన్ ద ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇండియాలోని చాలా రాష్ట్రాలు ఉన్నాయి, వెనుకబడిన రాష్ట్రాలు ఉన్నాయి. జస్ట్ లైక్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కావచ్చు, బీహార్ లాంటి ఒక పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలు చాలా అంటే చాలా బీమారీ పొజిషన్లో అయితే వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు అనేది ఒక బీమార్ నుంచి కోలుకోవడానికి చాలా సమయం అనేది పడుతుంది. దీన్ని గవర్నమెంట్ వచ్చే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆ ఇష్యూని ఏదైతుందో వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ గోనా బీ హ్యాపెన్. సో ఇది ఓవరాల్గా వీడియో రిలేటెడ్. అండ్ వీడియోని ఇప్పటివరకు మీరు చూసినట్టు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు జై హింద్.